అందరికీ నమస్తే అండి. గుడ్ మార్నింగ్. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి, ఆంధ్రప్రభ 4 వార్తాపత్రికలు. వాటిలో వచ్చిన ముఖ్యమైన వార్తలు, వాటి ఉద్దేశాలు, వాస్తవాలు అన్నీ కూడా మనం ఈ వీడియోలో ఉన్నది డిస్కస్ చేద్దాం. కంటెంట్ నచ్చితే మాత్రం ఇంకో 10 వీడియోలు చూడండి. కొత్త వాళ్ళు ఇంకో 10 వీడియోలు శాంపిల్గా చూడండి. కంటెంట్ నచ్చిందంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, అందరికీ షేర్ చేయండి. నచ్చకపోతే ఎందుకు నచ్చలేదు ఏంటి అనేది కామెంట్ చేయండి. అలాగే చాలామంది నా కాంటాక్ట్ నెంబర్ అడుగుతున్నారు. మన ఛానల్ కాంటాక్ట్ నెంబర్ మేబీ చాలామంది దగ్గర ఉండే ఉంటుంది. కొత్త వాళ్ళు కాంటాక్ట్ నెంబర్ లేని వాళ్ళ కోసం అయితే నెంబర్ ఇస్తున్నాను. వాట్సాప్లో మెసేజ్ మాత్రమే చేయాలి, దయచేసి కాల్స్ చేయొద్దు. ఆ నెంబర్కి కాల్స్ ఎవరు ఆన్సర్ చేయరు, ఓన్లీ వాట్సాప్ మెసేజ్ చేయండి. మన ఛానల్ నెంబర్ ఇది 7207071231. ఈ నెంబర్కి వాట్సాప్లో మెసేజ్ మాత్రమే చేయండి. అలాగే ఒక చిన్న ప్రమోషన్ అనమాట, మన సబ్స్క్రైబర్ది ఫ్రీ ప్రమోషనే. ఎవరికైనా ఉద్యోగులు ఎవరైనా ఉంటే, ప్రైవేట్ ఉద్యోగులు కానీ గవర్నమెంట్ ఉద్యోగులు కానీ ఎవరైనా ఉంటే, మీకు ఏమైనా లోన్స్ కావాలంటే, పర్సనల్ లోన్స్ కానీ లేదా ఇంకేమైనా లోన్స్ కావాలంటే, మన సబ్స్క్రైబర్, మన మిత్రుడు ఒక ఆయన శేషారెడ్డి అని అతను ప్రాసెస్ చేస్తాడు. కాస్త ఈజీ వేలు, డిజిటల్ మెథడ్లోనే, మీరు ఎక్కడికి అటెండ్ అవ్వకుండా అతను ప్రాసెస్ చేస్తాడు. అతని నెంబరు 8341948355 శేషారెడ్డి ఇతని పేరు. ఇతనికి కాల్ చేసి మీకు ఏమైనా లోన్స్ కావాలంటే ఇతనితో మాట్లాడండి. చాలా తక్కువ టైంలో ఈజీ వేలో ప్రాసెస్ చేస్తాడు, అన్ని బ్యాంకుల నుంచి అండ్ నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ ఆర్గనైజేషన్స్ నుంచి కూడా. సరే, ఇది ఫ్రీ ప్రమోషనే, ఎప్పటి నుంచి అడుగుతున్నాడు తను, అందుకని చెప్పాలనిపించి చెప్పాను. సరే, ఇక డైరెక్ట్ కంటెంట్లోకి వెళ్ళిపోదాం. కంటెంట్ చూసుకుంటే, నిన్న కలెక్టర్ల సదస్సు జరిగింది. నిన్న రాష్ట్ర కేబినెట్ మంత్రులు అందరూ, రాష్ట్ర ప్రభుత్వం, సీఎం గారు అండ్ డిప్యూటీ సీఎం గారు అండ్ మంత్రులు అందరూ కూడా కూర్చొని జిల్లాల వారీగా ఉన్న కలెక్టర్లు అండ్ విభాగాల వారీగా ఉన్న హెచ్ఓడీలు అందరితో కూడా మీటింగ్ పెట్టారు. ఈ మీటింగ్లో ప్రధానంగా చాలా అంశాలు చర్చించారు, అనేక అంశాలు చర్చించారు. సో గవర్నెన్స్ ఎలా ఉండబోతోంది, 6 నెలల్లో ఏం చేసాము, నెక్స్ట్ ఇంకా ఏం చేయబోతున్నాము, ఇవన్నీ చెప్పుకొచ్చారు. ఈ గవర్నమెంట్ వచ్చాక రెండోసారి అనమాట ఇది జరగడం. పాలనలో వేగం పెంచండి, మానవతా దృక్పథంతో సమస్యలను పరిష్కరించండి, కొందరికి పాత వాసనలు పోలేదు, ఇప్పుడైనా మారండి, ఏ కలెక్టర్ ఎలా పనిచేస్తున్నారో విశ్లేషిస్తాం, ఇసుక మద్యం రేషన్ మాఫియాను ఉపేక్షించొద్దు, జిల్లా కలెక్టర్ల సదస్సులో ముఖ్యమంత్రి చంద్రబాబు. పాలనలో వేగం పెంచాలని, మానవతా దృక్పథంతో ఆలోచించి ప్రజల సమస్యలు పరిష్కరించాలని జిల్లా కలెక్టర్లకు ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారు. మనం పెత్తందారులం కాదు, పేద ప్రజలకు సేవకులమే, వారి మంచి చెడులు చూడాలి, మన ప్రవర్తన ముఖ్యం. అహంకారంతో వ్యవహరిస్తే ప్రభుత్వం చేసే మంచి కూడా పోయి నష్టం కలుగుతుంది. ప్రజలు మన ఆఫీసుకు గతి లేక వస్తున్నారని అనుకోవద్దు, మనం ఇక్కడ ఉండడానికి కారణం వారే అని గుర్తుంచుకోండి అని 4 మంచి మాటలు చెప్పారు చంద్రబాబు నాయుడు గారు. అలాగే పవన్ కళ్యాణ్ గారు కాకినాడ పోర్టు నుంచి బియ్యం అక్రమ రవాణా ఎందుకు ఆగడం లేదు, మనం 3 చెక్ పోస్టులు పెట్టినా సరే ఎందుకు ఆగడం లేదు, అవి వెళ్తూనే ఉన్నాయి, కారణం ఏమిటి అని కాకినాడ జిల్లా కలెక్టర్ షణ్మోహన్ గారిని పదే గుచ్చి ప్రశ్నించారు. ఆ వీడియోలు కూడా సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. 3 చెక్ పోస్టులు పెట్టినా ఆగని అక్రమ రవాణా, కాకినాడ పోర్టు నుంచి కొనసాగుతున్న రేషన్ బియ్యం దందా, అడ్డుకట్ట వేయడం కలెక్టర్ ఎస్పీల బాధ్యత కాదా, పవన్ కళ్యాణ్ ఘాటు వ్యాఖ్యలు. నేను 10 సార్లు చెప్పా, ఇప్పటికీ కూడా చెప్తున్నా, ఎక్కడ అడ్డుకట్ట వేసినా ఇంకో పోర్టుకి వెళ్తారు లేదా ఇంకో పోర్టుకి వెళ్తారు. అదేదో గ్రామీణ ప్రాంతాల్లో ఆ స్టాక్ పాయింట్ల దగ్గర, రేషన్ డీలర్ల దగ్గర, లేదంటే మండల స్థాయిలో ఉన్న డిపోల దగ్గర, ఆ గోడౌన్స్ దగ్గర అడ్డుకట్ట వేయండి అంటే వేయట్లేదు. లేదా బియ్యం ఆపేయండి, 2 నెలలు రేషన్ బియ్యం ఇవ్వడం ఆపేయండి, 2 నెలలు బియ్యం ఆపేయండి, కార్డుదారులకు డబ్బులు ఇచ్చేయండి, మనీ ట్రాన్స్ఫర్ చేసి చూడండి, పైలట్ ప్రాజెక్ట్గా ఒక జిల్లాలో చూడండి, అవినీతి ఆగుద్దో లేదో చెక్ చేయండి. అటువంటి మార్గాలు వదులుకొని ఎండ్ పాయింట్ దగ్గర ఆపేయాలని చూస్తున్నారు. అక్కడేమో మాఫియా తయారైంది, ఆ మాఫియా ఏమో మారదు, 100 కోట్ల వ్యవహారం అది. తర్వాత కబ్జాలకు పాల్పడితే జైలుకే, త్వరలో భూ ఆక్రమణల నిరోధక చట్టం, రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్. తర్వాత వాట్సాప్ ద్వారా పౌర సేవలు, తొలి దశలో 153 రకాలు, ప్రజల నుంచి వినతుల స్వీకరణ, సమాచారం చేరవేత. సో మీకు వాట్సాప్ ద్వారానే పౌర సేవలు అందుతాయి. మీకు ఏమైనా ధృవీకరణ పత్రం కావాలంటే వాట్సాప్లో ఏఐ నెంబర్ ఒకటి ఉంటుంది, ఆ ఏఐ నెంబర్కి హాయ్ అని మెసేజ్ పెట్టి
వాళ్ళు రెస్పాండ్ అయితే మీకు ఏం కావాలనేది వాళ్ళు ఆప్షన్స్ ఇస్తారు, అది సెలెక్ట్ చేసుకుంటే వాళ్ళకి కావాల్సిన ప్రూఫ్స్ అన్నీ మీరు ఇస్తే వాళ్ళు చెక్ చేసి వెరిఫై చేసుకొని మీకు ఆన్లైన్లోనే ఇస్తారనమాట. ఇది చాలా మంచి విప్లవాత్మకమైన మార్పు రాబోతోంది. ఎందుకంటే వాట్సాప్ అందరం వాడతాం, మనం ఇంకా ఇంట్లోంచి బయటకు వెళ్ళకుండా ఎక్కడికి వెళ్ళకుండా వాట్సాప్ ద్వారానే మనకు పౌర సేవలు అందడం అనేది చాలా గొప్ప విషయం, మంచి విషయం. అలాగే ఇంకో ఇంపార్టెంట్ అంశం ఏంటంటే గూగుల్తో ఒప్పందం, ఐటీలో విప్లవాత్మక అభివృద్ధి. సీఎం చంద్రబాబును కలిసిన గూగుల్ ప్రతినిధి బృందం, విశాఖలో పెట్టుబడులపై చర్చ. ఏఐ అమలులో రాష్ట్రానికి సహకారం. ఆర్థిక సామాజిక అభివృద్ధికి ఐటీ రంగంలో వచ్చే పెట్టుబడులు దోహదపడతాయని ముఖ్యమంత్రి చంద్రబాబు పునరుద్ఘాటించారు. రాష్ట్రంలో పటిష్టమైన టెక్నాలజీ ఎకోసిస్టమ్ ఏర్పాటు చేయడం ద్వారా యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా గూగుల్ సంస్థ వ్యూహాత్మక పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. అమరావతిలో జరిగిన కార్యక్రమంలో సీఎం చంద్రబాబు సమక్షంలో అధికారులు, గూగుల్ ప్రతినిధులు దీనిపై సంతకాలు చేశారు. ఈ ఒప్పందం ద్వారా రాష్ట్ర ఐటీ రంగంలో విప్లవాత్మక మార్పులు రానున్నాయని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. నారా లోకేష్ గారు 2 నెలల కిందట అమెరికా వెళ్ళారు కదా, అమెరికా పర్యటనలో అనేక సంస్థల ప్రతినిధులను కలిశారు కదా, అప్పుడే గూగుల్ వాళ్ళు పాజిటివ్గా రెస్పాండ్ అయ్యి ఇప్పుడు వచ్చారనమాట. సో ఈ రెండు నిన్న కీలకమైన అంశాలు, అత్యంత కీలకమైన అంశాలు. దీన్ని ఆంధ్రజ్యోతిలో కూడా ఇవే హైలైట్ చేశారు. జనం మెచ్చాలా, మనం నచ్చాలా పాలన, కలెక్టర్ల సమర్థతతోనే ప్రజలకు న్యాయం, వైసీపీ పాలనలో అన్ని శాఖలు నిర్వీర్యం, వచ్చే 2 ఏళ్ల నిధులు ముందే వాడేశారు, ఇప్పుడిప్పుడే చీకట్లు తొలగిపోతున్నాయి, 6 నెలల్లోనే పెట్టుబడులు వస్తున్నాయి, సంక్రాంతి నాటికి గోతులు లేని రోడ్లు, రెవెన్యూ ఫిర్యాదులు పరిష్కరించాల్సిందే, 15% జీఎస్టీపీ వృద్ధి రేటే లక్ష్యం, కలెక్టర్ల సదస్సులో చంద్రబాబు స్పష్టీకరణ. అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా నిస్సహాయంగా మారద్దు, ఐఏఎస్ ఐపీఎస్లకు డిప్యూటీ సీఎం హితవు, అక్రమాలను మీరు అడ్డుకుంటే మంత్రులు వెళ్ళక్కర్లేదు, మూలాలు కదిలించే స్థాయిలో వైసీపీ విధ్వంసం, అధికారులతో సినిమా టికెట్లు అమ్మించింది, అయినా ఐఏఎస్లో అభ్యంతరం చెప్పలేదు పవన్ కళ్యాణ్. రేషన్ మాఫియా కళ్ళము, బియ్యం రీసైక్లింగ్ చేసేందుకు వీల్లేదు, సర్వీసు ఓ ప్రొడక్టే, సేవా రంగానికి ప్రచారం కల్పించండి అని చెప్పి ఈ సదస్సుని మొత్తాన్ని హైలైట్ చేస్తూ వచ్చారు. అలాగే గూగుల్తో ఒప్పందం, విశాఖలో సెంటర్ ఏర్పాటు కుదిరిన ఒప్పందం, రాష్ట్రానికి ఏఐ సేవలు, ఇది కూడా. సో నేను ఒకవైపు ఏమో కలెక్టర్ల మీటింగు, మరోవైపు గూగుల్తో ఒప్పందం, ఇవి హైలైట్ చేశారు. ఈవెన్ ఆంధ్రప్రభలో కూడా ఇవే రాస్తారు. ఇదిగోండి కలెక్టర్ల మీటింగు, అక్కడేమో గూగుల్తో ఒప్పందం. మామూలుగా దినపత్రికలు ప్రజలకు అవసరమయ్యే సమాచారాన్ని చేరవేయాలనే ఉద్దేశంతో ఏర్పడే దినపత్రికలు అయితే వీటినే ప్రచురిస్తారు. కానీ ఒక రియాలిటీ షోలో ప్రజల్ని ఒక ఫేక్ ప్రపంచంలో ఒక రియాలిటీ షోలో ఊగిస్తున్న పత్రికలో మాత్రం అది కాదు. రాష్ట్రంలో ఐఏఎస్లు, ఐపీఎస్లు, మంత్రులు, హెచ్ఓడీలు, సీఎం, డిప్యూటీ సీఎం అందరూ కలిపి ఒక పెద్ద మీటింగ్ పెడితే రాష్ట్ర పరిపాలనా యంత్రాంగం మొత్తం ఒకచోట కలిస్తే వాళ్ళకు ప్రాధాన్యత లేదు. ఇదిగో ఇది రాశారు. 6 తారుమారు, ఎన్నికల్లో ఇచ్చిన సూపర్ 6 హామీలకు చంద్రబాబు తూట్లు, అన్ని వర్గాలను నమ్మించి అధికారంలోకి వచ్చాక నయవంచన, మహిళలు, రైతులు, పిల్లలు, నిరుద్యోగులను నిలువునా ముంచిన బాబు, ఏ ఒక్క హామీ అమలు చేయకుండా నెలకో డైవర్షన్ పాలిటిక్స్తో కాలక్షేపం, జగన్ ఇచ్చిన పథకాలన్నింటినీ నిలిపివేసి పేదలకు అన్యాయం, రైతులకు ఏటా 20,000 ఆర్థిక సాయం హామీని నెరవేర్చకుండా దగ, ప్రతి మహిళకు ఏటా 18,000 సాయం, ఉచిత బస్సు ప్రయాణం ఊసేలేదు, తల్లికి వందనం, యువతకు నిరుద్యోగ వృత్తిపై గప్చుప్, లెక్కలేనన్ని హామీలు ఇచ్చి ఒక్కటే అమలు చేయకుండా దాటవేత వైఖరి, వాలంటీర్ల వేతనాలు పెంచకపోగా ఏకంగా వ్యవస్థను రద్దు చేసిన వైనం, చంద్రబాబు 6 నెలల పాలనలో అన్నీ మోసాలే అని చెప్పి ఈ సూపర్ 6 అమలు చేయలేదు, చంద్రబాబు గారి పాలనలో మొత్తం మోసాలే అని చెప్పి వీళ్ళ స్టైల్లో వీళ్ళు రాశారు. అయితే ఒకటి మాత్రం నిజం, కొన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఏదో దీపం పథకం అది ఇచ్చారు, తర్వాత అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేశారు, చిన్న చిన్నవన్నీ ప్రారంభించారు. కానీ తల్లికి వందనం, అలాగే ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు తీర్చడం, అలాగే రైతులకు ఈ అన్నదాత సుఖీభావ అలాంటివి అందించడం, వాటిలో ప్రభుత్వం ఇంకా లేట్ చేసే కొద్దీ ప్రభుత్వం మీద వ్యతిరేకత పెరుగుద్ది. అందులో ఎటువంటి మొహమాటం అవసరం లేదు. ఎందుకంటే గత ప్రభుత్వం అలవాటు చేసేసింది. ప్రజలకి డబ్బులు తీసుకోవడం అలవాటు అయిన తర్వాత వాళ్ళ చేతుల్లో డబ్బులు, వాళ్ళ బ్యాంక్ అకౌంట్లోకి డబ్బులు పడడం అలవాటు అయిన తర్వాత ఆలోచన అటే ఉంటుంది కదా, డబ్బు ఎవరికి చేదు, మాకు రాష్ట్రాభివృద్ధి కావాలా, ఏమయ్యా నీకు రాజధాని కట్టాలా 3 సంవత్సరాల్లో, లేదా నీకు 3 సంవత్సరాల పాటు సంవత్సరానికి ఒక 50,000 నీకు ఇవ్వాలా అంటే సంవత్సరానికి నాకు 50,000 ఇవ్వండి, నాకు రాజధాని వద్దు అనే ప్రజలే మన రాష్ట్రంలో ఎక్కువ. అలాగే తయారు చేశారు గతంలో పాలకులు కూడా. కాబట్టి ఈ ప్రభుత్వం కూడా అలాగే ఆలోచించాలి. సంక్షేమ పథకాలు ఇవ్వకపోతే, ముఖ్యంగా ఫీజు రీఎంబర్స్మెంట్ ఇమీడియట్గా ఒక నెల 15 రోజుల్లోపు ఇవ్వకపోతే మాత్రం ఖచ్చితంగా
విద్యార్థుల జీవితాలను వీళ్ళు పణంగా పెట్టినట్టే. విద్యార్థులు రోడ్ల మీదకి రావాల్సిన పరిస్థితి, చదువులు కూడా ఆగిపోయే పరిస్థితి. మరి ఆ సీరియస్నెస్ ఈ ప్రభుత్వానికి తెలుస్తుందో లేదో తెలియదు. అలాగే తల్లికి వందనము, రైతులకి ఇవ్వాల్సినవి కూడా ఇవ్వాలి, అదే రాశారు సాక్షిలో. తర్వాత రైతు కంట కన్నీరంట. రేపు వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ల వద్ద అన్నదాతల ఆందోళన కాదు, వైసీపీ వాళ్ళ ఆందోళన. ప్లస్ ఐపాక్తో ఒప్పందం ఇంకా కంటిన్యూ అయితే ఆ పెయిడ్ ఆర్టిస్టులు కొంతమంది వస్తారు, సోషల్ మీడియా వాళ్ళు ఉన్నారుగా, అరెస్ట్ అవ్వగా మిగిలిన వాళ్ళు ఉన్నారుగా, వాళ్ళు కూడా వస్తారు మేబీ కొంతమంది. అంతే తప్ప రైతులు రారు, నిజమైన రైతులు రారు. రైతులకి ఏమీ కడుపు కాలట్లేదు ఇంకా ప్రస్తుతానికి, అంత అన్యాయం జరగట్లా. రైతులు రోడ్డెక్కి వీధిన పడి పోరాడాల్సిన అన్యాయం అయితే జరగట్లా రాష్ట్రంలో. ధాన్యం కొంటున్నారు, టైంకి డబ్బులు ఇస్తున్నారు, త్వరగా డబ్బులు ఇస్తున్నారు. కాకపోతే కొనడంలో కొర్రీలు పెడుతున్నారు, తేమ శాతం ఎక్కువగా చూపిస్తున్నారు, కొంత మోసానికి పాల్పడుతున్నారు, తూకంలో తక్కువ చూపిస్తున్నారు. అవన్నీ జరుగుతున్నాయి. 6 నెలలుగా ఆదుకునే దిక్కు లేదు, పైసా పెట్టుబడి సాయం లేదు, రబీ కరువు సాయం ఊసే పట్టదు, 0 వడ్డీ రాయితీ జాడలేదు, పంటల బీమా పరిహారం దక్కలేదు, మద్దతు ధర కల్పనలో సర్కారు విఫలం, 75 కేజీల బస్తాకు 400 నుంచి 500 వరకు నష్టం, దళారీల చేతిలో రైతు గొళ్ళ అటకెక్కిన ఉచిత పంటల బీమా పథకం, మద్దతు ధరకు ధాన్యం కొనేవారు లేక ఆవేదన, గ్రామ స్థాయిలో తోడుగా నిలిచిన ఆర్బీకే వ్యవస్థ నిర్వీర్యం, గత 6 నెలల్లో 70 మంది రైతులు, రోడ్డెక్కిన అన్నదాతకు అండగా వైఎస్ఆర్సీపీ పోరుబాట అని సాక్షిలో ఈ రియాలిటీ షో, ఇది ఒక రియాలిటీ షో కాబట్టి వీళ్ళ షోలో దీన్ని ఈరోజు హైలైట్ చేశారనమాట. మేబీ నిజంగా రైతులు ఈ పోరాటానికి వెళ్తారా వెళ్ళరా అనేది మీరు కామెంట్ చేయండి. నిజమైన రైతులు మన ఛానల్, మన సబ్స్క్రైబర్స్, మన ఛానల్ ఈ వీడియో చూస్తున్న వాళ్ళు రైతులు కానీ రైతు బిడ్డలు కానీ ఉన్నవాళ్ళు కామెంట్ చేయండి. దీనికి వెళ్తారా, ఇది నిజమేనా, అంత ఆవేదన ఉందా లేదనేది కామెంట్ చేయండి. వీళ్ళు మరి కలెక్టర్ల సదస్సు రాశారు చూసారా. ఒక సీఎం అధికారికంగా కలెక్టర్ల సదస్సు పెడితే చిన్న వార్త, ఒక పార్టీ అధినేత ఏమో ఒక జిల్లా నాయకులతో మీటింగ్ పెట్టి నేను అతి మంచోడిని, నేను అతి నిజాయితీ పరుణ్ణి అని డబ్బా కొట్టుకుంటే పెద్ద వార్త. అధికారుల వల్ల అసంతృప్తి, ప్రజా సమస్యలను నాణ్యతగా పరిష్కరించడం లేదట. జిల్లా కలెక్టర్ల సదస్సులో ముఖ్యమంత్రి చంద్రబాబు నిందలు, తన వైఫల్యాలను అధికారులపైకి నెడుతున్న వైనం, విస్తుపోయిన ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ అధికారులు రెడ్ బుక్ పాలన సాగిస్తూ వారి చెడ్డ పేరు తెచ్చుకుంటే తామేం చేస్తామని ఆవేదన, అక్రమ కేసులతో శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తున్నది ఎవరు, ఇష్టానుసారం బదిలీలు, కక్ష సాధింపులతో సుపరిపాలన ఎలా సాధ్యం, సూపర్ 6 సహా ఇతర హామీలను నెరవేర్చలేని వారు తప్పులు చేస్తూ తమపై నిందలేయడం దారుణమని ఆగ్రహం. ఏంటి ఐఏఎస్, ఐపీఎస్లు ఆగ్రహం వ్యక్తం చేశారా, విస్తుపోయారా? అన్నీ జరిగాయా నిన్న ఒక్క మీటింగ్లోనే వారిని? మన రాతలు ఏంటో, మన పత్రిక ఏంటో. ఇంతకీ ఈరోజు ఏం చెప్పారు పెద్ద ఆయన? ప్రతి కుటుంబం సుఖ సంతోషాలతో గడపాలి, అందుకు సంక్షేమ పథకాలు పెద్దన్న పాత్ర పోషించాలి. ఓకే, ఎన్ని చెప్పారండి. ఇన్ని చెప్పిన వాళ్ళు 151 నుంచి 11కు పడకుండా ఉండాలంటే ఏం చేయాలో చెప్పాల. ఇన్ని చెప్పారు. సరే, తర్వాత వాగ్వాదాలు, వాయిదాలు, ధన్ఖడ్పై అవిశ్వాసంతో రాజ్యసభలో ప్రతిష్టాంబన, కళ్యాణ్ బెనర్జీ వ్యాఖ్యలు స్తంభించిన లోక్సభ, భాజపా సభ్యులకు త్రివర్ణ పతాకాలు, గులాబీలు, రాహుల్ గాంధీ వినూత్న నిరసన. 2 వేర్వేరు అంశాలపై పార్లమెంటు ఉభయ సభలకు బుధవారం అంతరాయం తప్పలేదు. చైర్మన్ జగదీప్ ధన్ఖడ్పై అవిశ్వాసాన్ని ప్రతిపాదిస్తూ విపక్షాలు ఇచ్చిన నోటీసుల మీద రాజ్యసభలో అధికార పక్షం భగ్గుమంది. పక్షపాత ధోరణితో ధన్ఖడ్ వ్యవహరిస్తుండడం వల్ల మరో మార్గం లేక ఇలా చేయాల్సి వచ్చిందని విపక్షం తిప్పికొట్టింది. రాజ్యసభ ఒకసారి వాయిదా పడి తిరిగి సమావేశమయ్యాక రాజ్యసభ పక్షనేత జేపీ నడ్డా మాట్లాడుతూ దేశాన్ని అస్థిరపరచడానికి బిలీనియర్ జార్జి సోరెస్తో కుమ్మక్కై కాంగ్రెస్ పనిచేస్తుందని వీళ్ళు జార్జి సోరెస్, వాళ్ళు అదాని. సో అది రాజ్యసభ చైర్మన్ మీద వీళ్ళు అవిశ్వాస తీర్మానం ఇచ్చారు, దాని మీద చర్చ జరగలేదు. తర్వాత మరింత మెరుగ్గా మెరుకల్లా ఉపాధ్యాయుల కొరత ఉన్న చోట విద్యా వాలంటీర్ల నియామకం. 2030 నాటికి అన్ని బడులకు 4 స్టార్ల రేటింగ్ సాధన. ప్రాథమిక స్థాయిలో పిల్లలకు నైతిక విలువల పాఠ్యాంశాలు. ప్రాథమిక స్థాయిలో పిల్లలకు నైతిక విలువలు అంటే ఏమర్థం అవుద్దండి? కొంచెం ఏమండి, ఆయనేమో టోఫిల్ సెక్షన్ అన్నాడు 3వ తరగతి వాళ్ళు 4వ తరగతి వాళ్ళకి, వీళ్ళేమో ప్రాథమిక స్థాయిలో నైతిక విలువలు అంటున్నారు. అసలు నైతికత అంటేనే తెలియదు ప్రాథమిక స్థాయిలో. అట్లీస్ట్ ఒక 12 సంవత్సరాలు రావాలిగా పిల్లలకి. 8, 9 తరగతుల్లో పెట్టండి.
లేదా 7, 8, 9 తరగతుల్లో పెట్టండి. మరీ ప్రాథమిక స్థాయిలో ఏంటి అతిశయోక్తులు కాకపోతే, డబ్బా కొట్టుకోవడానికి కాకపోతే. అసలు నైతికత అంటే ఏంటి, ఆ ఎథిక్స్ అంటే ఏంటి, అవి పిల్లలకు తెలుస్తాయా? మీరు పాఠ్యాంశాలుగా చొప్పించినా అవి అర్థం కావు, వేస్ట్. ఏదో వాళ్ళ ఎగ్జామ్లో మార్కుల కోసమో పరీక్షల్లో రాయడం కోసమో బట్టి పెట్టి చదవాలి తప్ప మైండ్కి ఎక్కించుకోరు. ఇటువంటి నైతికత అనే పాఠ్యాంశాలు పిల్లలకు కొంచెం ఊహ తెలిసిన తర్వాత, లోకజ్ఞానం తెలిసిన తర్వాత, ప్రపంచము వ్యవస్థలన్నీ తెలిసిన తర్వాత ఇటువంటి పాఠ్యాంశాలు ఉంటే వాళ్ళ జీవితానికి అవి ఎలా ఉపయోగపడతాయి అనేది వంట పట్టించుకుంటారు. లేదు ప్రాథమిక స్థాయిలోనే పెడతాము, మాకు డబ్బాలు కావాలి, గత ప్రభుత్వం వాళ్ళు టోఫీలు పెట్టినలాగా మేము కూడా నైతిక పాఠాలు పెడతాము, మాకు అంతే అనుకుంటే మీ ఇష్టం. కానీ నా ఉద్దేశం అయితే మాత్రం 7th క్లాస్ తర్వాత పెడితే బెటర్. అప్పుడు వాళ్ళకు వంట పడుతుంది. ఈ స్థాయిలోనే పెడితే వేస్ట్. తర్వాత ఆ ఊరి జనాభా 6, అందరూ ఆడవారే, వసతులు లేక ఉపాధి దొరక్క వలసబాట. 20 ఏళ్లలో ఆ గ్రామాన్ని వీడిన 200 మంది. ఆర్కే నగర్ కన్న ఊరే చెన్నపట్నం అని నానుడి. సొంత ఊరిలో ఏదో ఒక బతుకు తెరువు దొరుకుతుందని, కనీస సౌకర్యాలతోనైనా ఉన్నంతలో సుఖంగా బతకవచ్చన్న అర్థంలో పుట్టింది ఆ మాట. కానీ తమిళనాడులో రామనాథపురం జిల్లా కముది తాలూకాలోని కళ్ళత్తికులం గ్రామం ఇందుకు భిన్నం. 20 ఏళ్ల కిందట 200 జనాభా గల ఈ ఊరు నేడు 6 మహిళలకు పరిమితమైందంటండి. మొత్తం గ్రామంలో 6 మహిళలే ఉంటారంట. ఇటువంటి గ్రామాలు మన రాష్ట్రాల్లో కూడా కొన్ని ఉన్నాయి. కాకపోతే మరీ 6 కాదు, కానీ కొన్ని ఊర్లలో నేను ఆ కనిగిరి, పొదిలి ఆ గ్రామాలు ఆ సమీపంలో పక్కన ఉన్న ఊర్లు కొన్ని చూశాను. వాళ్ళకి నీళ్లు సరిగ్గా దొరక్క, సమ్మర్ టైంలో ఉపాధి లేక, పనులు లేక, ఇల్లు తాళాలు వేసుకొని తాగడానికి నీరు లేక వెళ్ళిపోయే పరిస్థితులు కూడా ఉన్నాయి. 1000 కుటుంబాలు, 1000 గడపలు ఉంటే ఒక 600-700 గడపలు వెళ్ళిపోయిన ఊర్లు కొన్ని ఉన్నాయి. అప్పట్లో ఈనాడు, ఈటీవీలో పనిచేసినప్పుడు ఆ స్టోరీలు చేసేవాళ్ళం. పొదిలి దగ్గర ఒక ఊరికి వెళ్ళాం, జొవ్వలు. సరే, ఇవన్నీ ఈనాడు ఫస్ట్ పేజ్ వార్తలు. ప్రజల ఆర్థిక శక్తిగా మార్గదర్శి, వినియోగదారుల నగదుకు పూర్తి భద్రత. సంస్థ ఎండి శైలజా కిరణ్. కంగేరిలో 119వ శాఖ, హోసూరులో 120వ శాఖ ప్రారంభం. మంచిది. బెదిరింపు కాల్ చేస్తే విమాన ప్రయాణంపై జీవితకాల నిషేధం. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు. వైకాపా అనకొండలు మింగిన మట్టి కొండలు. వైకాపా ప్రభుత్వ హయాంలో మట్టి మాఫియా ఆగడానికి కొండలే సాక్ష్యం. ఇప్పుడు జరగట్లేదా? ఇప్పుడు మట్టి మాఫియాలు జరగట్లేదా? గ్రావెల్ తవ్వకాలు జరగట్లేదా? ఏ నియోజకవర్గంలో జరగట్లేదు చెప్పండి, నేను వచ్చి చూపిస్తా. నియోజకవర్గానికి MIG లేఅవుట్ ప్రణాళికలు సిద్ధం చేస్తున్న పట్టణాభివృద్ధి సంస్థలు. ఓకే. సానా సతీష్పై CBI, ED కేసులు. 269 కోట్ల ఆస్తి పొరుడైన కారు లేని మస్తాన్రావు. కృష్ణయ్య స్థిర చరాస్తులు 6 కోట్లు. అఫిడవిట్లో వెల్లడించిన రాజ్యసభ అభ్యర్థులు. సో సానా సతీష్ గారి మీద అంట CBI, ED కేసులు ఉన్నాయంట. అయితే పూర్తిగా రాజ్యసభకు వెళ్ళడానికి ఆయన అర్హుడే. అమరావతి ఏకైక రాజధాని. సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసిన రాష్ట్ర ప్రభుత్వం. అదేగా మాకు కావాల్సిందే. సెకీ నుంచి సౌర విద్యుత్ కొనుగోలుపై వేసిన కౌంటర్ను పరిశీలిస్తాం. అవసరమైతే అదనపు అఫిడవిట్ వేస్తాం. హైకోర్టుకు నివేదించిన ఏజీ. విచారణ జనవరి చివరి వారానికి వాయిదా. ఓకే. ఎడిటోరియల్ ఏం రాశారు? సురక్షిత డిజిటల్ ఇండియా కోసం. డిజిటల్ పదంలో భారతావని పురోగమిస్తున్న కొద్దీ సైబర్ అవసరాల ఆగడాలు పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా ఆరోగ్య, ఆర్థిక, ఆతిథ్య, విద్యా రంగాల్లోని సంస్థలపై మాల్వేర్లతో దాడి చేస్తున్న చీకటి మోకలు జాతీయ సౌభాగ్యానికి ప్రమాదకరంగా మారుతున్నాయి. ఈ మేరకు ఇండియా సైబర్ థ్రెట్ నివేదిక తాజాగా దిగ్భ్రాంతికర విషయాలు వెల్లడించింది. దాని ప్రకారం గడిచిన ఏడాది కాలంలో భారతావనిలో దాదాపు 37 కోట్ల మాల్వేర్ దాడులను చవిచూసింది. సైబర్ నేరాల మీద వేశారు. సేంద్రీయ విప్లవం సుదూరం అనేది ఒకటి. అలాగే కలెక్టర్ల సదస్సు, వాట్సాప్ ద్వారా పౌర సేవలు, తర్వాత 3 చెక్ పోస్టులు పెట్టిన ఆగనే అక్రమ రవాణా, తర్వాత ఆక్వా రంగంలో 30% వృద్ధి సాధించాలి. అధికారులకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశం. ఒక పాలన, ఒక పౌరుడు, ఇదే ప్రభుత్వ విధానం. పింఛన్లు, ధాన్యం సేకరణలో ప్రజల్లో సంతృప్తి ఉంది. సీఎం చంద్రబాబు. ఇదిగోండి పథకాల మీద అంట ఈ సర్వే చేశారు కదా. ప్రతి నెల 1వ తేదీన ఎన్టీఆర్ భరోసా పింఛన్లు ఇంటి దగ్గర తీసుకుంటున్నారా?
అవును 87.3%, లేదు 12.7%. మీరు పింఛన్ తీసుకునేటప్పుడు ఏమైనా అవినీతి గమనించారా? అవును 6%. అవినీతిని పింఛన్ తీసుకునేటప్పుడు ఏమైనా అవినీతిని గమనించారా అంటే అవును అని 6%, లేదు అని 94%. అంటే పింఛన్ల పంపిణీలో అవినీతి జరుగుతుందన్నమాట. పింఛన్ అందిన తర్వాత ఆనందంగా ఉన్నారా లేదా? అవును ఉన్నాము అని 87.9%. అన్నా క్యాంటీన్లో పారిశుద్ధ్యం పరిశుభ్రత ఎలా ఉంది? చాలా బాగుందని 50%, బాగుంది అని 41.7%, బాగాలేదని 8.3%. అన్నా క్యాంటీన్లో ఆహార నాణ్యత ఎలా ఉంది? చాలా బాగుంది అని 44.5% అంట, పర్వాలేదని 42.5% అంట. క్యాంటీన్ను సరైన సమయానికి తెరుస్తున్నారా? రైస్ మిల్లులో ధాన్యం దించిన తర్వాత 48 గంటల్లో డబ్బు వచ్చిందా? దానికి రెస్పాన్స్ బాగుంది, 94% అవునంట. తగిన ధర లభించిందా? 91% ఎస్ అంట. సో ఇవి ఇట్లా కొన్ని గవర్నెన్స్కి సంబంధించిన ఇచ్చారనమాట. కబ్జాలకు పాల్పడితే జైలుకే, చాలాసార్లు విన్నామండి ఈ మాట. ఈ గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి చెప్తూనే ఉన్నారు. తర్వాత అడ్డంగా బుక్ అయిన పేరుని నాని అద్దె గోదాములో భారీగా రేషన్ బియ్యం మాయం. మచిలీపట్నంలో పేరుని నాని గారి గోదాములు ఉన్నాయి. అవి 2020లో వాళ్ళ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ప్రభుత్వానికి అద్దెకి ఇచ్చారు. ఆయన గోదాముల్లో నిల్వ చేసే ప్రతి బస్తాకి నెలకు ₹5. ఒక 10,000 బస్తాలు అందులో నిల్వ చేస్తే 10,000 × 5 అతనికి డబ్బులు ఇవ్వాలి. అట్లా ఆయన గోదాముల్లో నిల్వ చేసిన దానిలో కొన్ని బస్తాలు మిస్ అయ్యాయి. అవి అక్రమంగా తరలించారు అనేది తాజాగా బయటపడిన అంశం. దాని మీద అతని మీద కేసు నమోదైంది. ఆ గోదాములు అతని భార్య పేరు మీద ఉన్నాయి కాబట్టి కేసు నమోదైంది. దాని నుంచి ఆయన తప్పించుకోవడానికి కొంచెం ఆయనకున్న అధిక తెలివితేటలన్నీ వాడారు, కానీ పని అవ్వలేదు. ఉమ్మడి ఏపీ హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ పర్వతరావు కన్నుమూత. బియ్యం ఎగుమతుల్లో తప్పేముంది? మాజీ ముఖ్యమంత్రి జగన్. బియ్యం ఎగుమతుల్లో తప్పేముంది, ఇదంతా డైవర్షన్ పాలిటిక్స్ అని ముఖ్యమంత్రి మన అతి మంచి అతి నిజాయితీ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. సిపి ఎదుట విచారణకు హాజరైన మనోజ్ విష్ణు. మా నాన్న చేసిన తప్పు, మమ్మల్ని అతిగా ప్రేమించడమే మంచు విష్ణు. మోహన్ బాబుపై కేసు నమోదు. సో మంచు కుటుంబాన్ని మనం పట్టించుకోకపోవడం మంచిది. మనం పట్టించుకునే కొద్దీ వాళ్ళు ఓవర్ యాక్షన్ చేస్తారు. మామూలుగానే ఓవర్ యాక్షను. ఇప్పుడు మీడియాలో ఇదంతా వచ్చి మనం పట్టించుకునేసరికి ఇంకా చేస్తారు వాళ్ళు. సో అది వదిలేయడం మంచిది. అందుకే నేను కూడా మన 3వ ఛానల్లో కూడా వీడియోలు చేయట్లేదు, ఆపేశాను వాళ్ళ గురించి. విద్యార్థులతో అధ్యాపకుడు అసభ్య ప్రవర్తన. కాలేజీకి వచ్చి ఆయన చితకబదిన యువతి తరపు వారు. ఏయండి పర్లేదు. బొగ్గు కుంభకోణం కేసులో అంతా నిర్దోషులే. ఢిల్లీ రోజ్ అవెన్యూ కోర్టు తీర్పు. అక్రమ బియ్యం మూలాలపై తనిఖీలు. దర్యాప్తు చేస్తున్న 5 ప్రత్యేక బృందాలు. ఉభయ గోదావరి విశాఖ జిల్లాల్లోని మిల్లుల్లో పరిశీలన. అదే రాసుకొచ్చారు. సో ఇవన్నీ ఈనాడులో అంశాలు. ఈనాడు అయిపోయింది. ఇంకా తర్వాత సాక్షిలో ఇది చెప్పుకున్నాము. తర్వాత పోలీసులు అతిగా జోక్యం చేసుకోవద్దు. మోహన్ బాబు కుటుంబ వివాదాల్లో ఎక్కువ జోక్యం చేసుకోవద్దని పోలీసులకు తెలంగాణ హైకోర్టు సూచించింది. మంచిదే. బాలికపై సామూహిక లైంగిక దాడి. రాష్ట్రంలో మరో బాలికపై జరిగింది. బాపట్ల జిల్లా కొల్లూరు మండలానికి చెందిన 17 ఏళ్ల బాలికపై 2 యువకులు లైంగిక పాల్పడ్డారంటండి. అదొకటి రాశారు. తర్వాత ప్రజాగ్రహం వల్లే డైవర్షన్ పాలిటిక్స్. చంద్రబాబుపై వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మండిపాటు. చంద్రబాబు అబద్ధాలు మోసాలుగా మారాయి, అవే ప్రజల్లో కోపంగా మారుతున్నాయి. మా పథకాలు ఎందుకు ఇవ్వట్లేదని ప్రజలు నిలదీస్తున్నారు. ప్రజలకు సమాధానం చెప్పలేకే ప్రతీ నెల ఏదో ఒక అంశంపై గోబెల్స్ ప్రచారం. అదే పనిగా ప్రతీ నెల డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. ఇందులో భాగంగానే తాజాగా కాకినాడ పోర్టు వద్ద హంగామా. అధికారంలో ఉన్నది మీరా మేమా. ఆర్థిక మంత్రి వియ్యంకుడు రైస్ ఎక్స్పోర్టర్. ఆయన సరుకు ఎందుకు తనిఖీ చేయలేదు? వైద్య విద్య వ్యవసాయ రంగాలన్నీ నిర్వీర్యం. షాక్ల మీద షాక్లు ఇస్తూ విద్యుత్ ఛార్జీల పెంపు. ఇలాంటి సమయంలో ప్రజల తరపున మనం నిలదీద్దాం అని జగన్మోహన్ రెడ్డి గారు నిన్న చెప్పారు. ఇన్ని చెప్పారు, మరి అతి పంచాయతీ నాకు కొంతమంది వచ్చి చెప్తున్నారు, అన్న నీతో ఒక సమస్య ఉందని అడుగుతున్నారు. ఏంటా సమస్య అని నేను అడిగితే అతి మంచితనము అతి నిజాయితీ అనే డైలాగ్ నిన్న వదలలేదా? అది రెగ్యులర్గా వదులుతారు కదా. ప్రతి జిల్లాల మీటింగ్లో కూడా ఆ డైలాగ్ ఉంటుంది బయటకు. వీళ్ళు రాయలేదంతే. ఇకపై మరింత మందిని కోల్పోనేమో. హెల్మెట్ ధరించక 4 నెలల్లో 667 మంది అంట. పోలీసుల అలసత్వం వల్ల ఈ పరిస్థితి. 10th ఇంటర్ విద్యార్థులకు పరీక్షల షెడ్యూల్ విడుదల చేశారు. తర్వాత అమరావతిలో అడ్డగోలు దోపిడీకి మళ్ళీ స్కెచ్. 2018-19 నుంచి పెద్దగా పెరగని నిర్మాణ సామగ్రి ధరలు. అయినా భవన నిర్మాణాల వ్యయం 55% పెంపు. ఏంటి 2018-19 నుంచి
పెరగలేదా? నిర్మాణ సామాగ్రి ధరలు పెరగలేదా? ఇనుము టన్ను అప్పుడు 55,000 ఉంటే ఇప్పుడు 75,000 ఉంది. సిమెంట్ బస్తా అప్పుడు 230 ఉంటే ఇప్పుడు 330 ఉంది. రేట్లు పెరగలేదంట. పోర్టులు దారాదత్తం. కొత్తగా నిర్మిస్తున్న రామాయపట్నం, మచిలీపట్నం, మూలపేట పోర్టులు ప్రైవేటుకే. ఇప్పటికే ఉన్న ప్రభుత్వ పోర్టులు కూడా ప్రైవేటుకు. కొత్త పోర్టులతో పాటు పాత పోర్టుల్లో షిప్ బిల్డింగ్ పేరిట ప్రైవేటు వ్యక్తులను అనుమతిస్తాం. అంటే 100% ప్రభుత్వ పోర్టు అయిన కాకినాడ యాంకరేజ్ పోర్టు కూడా ప్రైవేటుకి ఇచ్చే అవకాశం. రాష్ట్ర ఏపీ మారిటైమ్ పాలసీ 2024 విడుదల. నిన్న మారిటైమ్ పాలసీ ఒకటి రిలీజ్ చేశారు, బాగానే ఉంది. తర్వాత ఆంధ్రజ్యోతిలో చూసుకుంటే ఇవన్నీ చెప్పేసుకున్నాం కదా. ఇక్కడ 10th ఇంటర్ పరీక్షల షెడ్యూల్ వచ్చింది. తర్వాత అమరావతి రాజధాని మాస్టర్ ప్లాన్కు అనుగుణంగా అభివృద్ధి పనులు, హైకోర్టు త్రిసభ్య బెంచ్ తీర్పును అమలు చేస్తాము, రైతులకు ఇచ్చిన చట్టబద్ధ హామీలను నెరవేరుస్తాము, 3 ఏళ్లలో అభివృద్ధి పనులు పూర్తి చేస్తాం, ఈ అంశాలు పరిగణించి ఎస్ఎల్పిని పరిష్కరించండి అని రాష్ట్ర ప్రభుత్వం తరఫున సుప్రీంకోర్టులో ఒక కేసు పెండింగ్లో ఉంది కదా, అమరావతి రాజధాని వికేంద్రీకరణ బిల్లుకి సంబంధించి. గత ప్రభుత్వం ఉన్నప్పుడు వేశారు కదా, సో దానికి సంబంధించి ప్రభుత్వం అఫిడవిట్ వేసింది ఈ ప్రభుత్వం. వాట్సాప్ గవర్నెన్స్ దేశంలో ఇదే తొలిసారండి. ఇంతకుముందు ఎక్కడా కూడా లేదు, మన రాష్ట్రంలోనే ఫస్ట్ టైం తీసుకురాబోతున్నారన్నమాట. భారత్ అమ్ముల పొదిలో ఓరోనిజ్ రక్షణ కవచం. గగనతల రక్షణకు రష్యా సాంకేతికత. 8,000 కిలోమీటర్ల దూరంలోనే క్షిపణులను గుర్తించే అధునాతన వ్యవస్థ. 34,000 కోట్ల డీల్ కోసం భారత్ చర్చలు. చిత్రదుర్గ వద్ద ఏర్పాటుకు సన్నాహాలు. 8,000 కిలోమీటర్ల దూరంలో మనకు క్షిపణులు ఉన్నా సరే వాటిని గుర్తిస్తుందంట ఈ రక్షణ కవచం ఓరోనిజ్ అనేది. మేక్ ఇన్ ఇండియాకు పోతాం. గగనతల రక్షణలో భారత్ అమ్ముల పొదిలో సరికొత్త కవచం చేరనుంది. రష్యాకు చెందిన అల్మాజ్ యాంటీ సంస్థ అభివృద్ధి చేసిన ఓరోనిజ్ రాడార్ వ్యవస్థ అందుబాటులోకి వస్తే శత్రువులు ప్రయోగించే బాలిస్టిక్ క్షిపణులు 8,000 కిలోమీటర్ల దూరం నుంచే గుర్తించే సామర్థ్యం మన సొంతం అవుతుంది. అంతేకాదు శత్రువుల నిఘా విమానాలు, యుద్ధ విమానాలు, అంతరిక్ష వస్తువులను సైతం ఓరోనిజ్ రాడార్ వ్యవస్థ గుర్తిస్తుందంట. మంచిదేగా. ముఖ్యంగా మన పక్కనున్న శత్రు దేశాల నుంచి మనకి కాస్త మంచి రక్షణ. రియల్టర్ను అపహరించిన వైసీపీ నేత. అమరావతి రాజధాని. బీజేపీ ఎంపీల వ్యాఖ్యలను తొలగించండి, సభ సజావుగా జరిగేలా చూడండి, చర్యలు తీసుకోండి. లోక్సభ స్పీకర్కు ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ విజ్ఞప్తి. ట్రంప్ కార్యవర్గంలోకి బిలీనియర్లు అంటండి. తర్వాత కాబోయే కోడలికి కీలక పదవి అప్పగించిన ట్రంప్. ఓకే, ఇవన్నీ ఆంధ్రజ్యోతి. తర్వాత ఆంధ్రప్రభలో చూస్తే చివరిగా ఇది చెప్పుకున్నాము. తర్వాత భర్తలపై మహిళల వేధింపులకు పోతాం. వరకట్న వేధింపుల చట్టం దుర్వినియోగం. 498A సెక్షన్ భార్యకు ఆయుధమవుతోంది, ఎంత మాత్రం సహించేది లేదు. ఇది నిన్న మనం ఒక వీడియో చేసాం, మీరు చూసే ఉంటారు. మన 3వ ఛానల్లో అతుల్ సుభాష్ బెంగళూరుకు చెందిన ఐటీ ఎంప్లాయీ. అతను యాక్చువల్లీ ఉత్తరప్రదేశ్ కానీ బెంగళూరులో ఐటీ ఎంప్లాయీగా పనిచేస్తున్నాడు. అతను ఒక లేఖ రాసి, సుదీర్ఘమైన లేఖ రాసి ఒక వీడియో రిలీజ్ చేసి తనకు తాను, నేను ఆ పదం వాడితే రిస్ట్రిక్షన్స్ పడుతున్నా అందుకే వాడట్లేదు. సో ఇది చూశారు కదా. ఈ కేసులో సుప్రీంకోర్టు నిన్న చాలా సీరియస్ కామెంట్ చేసింది. భార్య సతాయింపులతో బెంగళూరులో సాఫ్ట్వేర్ ఉద్యోగి 24 పేజీల లేఖ అని చెప్పి ఆ కేసులో సుప్రీంకోర్టు చాలా మహిళలకు చట్టాలు దుర్వినియోగం అవుతున్నాయి అని చెప్పింది. అది 100% కరెక్ట్. కొంతమంది కావాలని కక్ష సాధింపులకు వాడుతున్నారు. కొంతమంది సూటి ప్రశ్నలు, లోతైన సమీక్షలు. మంచు టౌన్ కేసులు, కోర్టులు. మోహన్ బాబుకు హైకోర్టులో ఓరట. సిపి విచారణకు విడివిడిగా హాజరైన మంచు విష్ణు బనోజ్. రూ. 1,00,000 బాండ్. బౌన్సర్లను బైండ్ ఓవర్ చేయాలని సిపి ఆదేశాలు. జర్నలిస్టుపై దాడి, మోహన్ బాబుపై కేసు నమోదు. ఫిల్మ్ ఛాంబర్ వద్ద జర్నలిస్టుల ఆందోళన. సీసీ ఫుటేజ్ మాయం కేసులో నిందితుడు అరెస్ట్. తర్వాత మెగా డిఎస్సికి వేగంగా అడుగులు. ఎస్సీ వర్గీకరణపై కార్యాచరణ. ఫిబ్రవరిలో ఏకసభ్య కమిషన్ నివేదన. అదే నెలాఖరు నోటిఫికేషన్. ఆ నెలలో టీచర్ల బదిలీలు, ప్రమోషన్ల ప్రక్రియ. జూన్ 12 నాటికి పూర్తి చేసేలా కసరత్తు. సో వచ్చే అకాడమిక్ ఇయర్ నాటికి కొత్త టీచర్లు కొలువులో చేరేలాగా ప్రభుత్వం ప్లాన్ చేస్తోంది.
చెడిపోయిన వ్యవస్థతో యుద్ధం, అమ్మయ్య ఎన్నాళ్ళు అయిందండి ఈ డైలాగ్. చెడిపోయిన వ్యవస్థతో యుద్ధం చేస్తున్నామనే డైలాగ్ జగన్మోహన్ రెడ్డి గారి ట్రేడ్ మార్క్ డైలాగ్ అది. ఎన్నాళ్ళు అయిందో విని. ఓకే, ఇప్పటికీ మనం అదే మాయలో ఉంటే ఓకే, మీరు యుద్ధం చేస్తూనే ఉండండి. ప్రభుత్వ దుష్ప్రచారాన్ని తిప్పికొడదాం. చంద్రబాబు అబద్ధాలు మోసాలుగా మారాయి. అదే పనిగా ప్రతి నెల డైవర్షన్ పాలిటిక్స్. ప్రజల తరపున వైఎస్ఆర్సీపీ పోరుబాట. క్యారెక్టర్ క్రెడిబిలిటీతోనే మళ్ళీ అధికారంలోకి వస్తాం. ప్రతిపక్షంలో ఉన్నప్పుడే నాయకుడిగా ఎదగలరు. ఈ ఒక్క మాట కరెక్ట్. జనవరి నుంచి పర్యటనలు మొదలు. బుధ గురువారాలతో పాటు అవసరమైతే శుక్రవారం కూడా. శుక్రవారం కోర్టు వాయిదాలు ఉన్నాయేమో, మనం వెళ్ళట్లేదుగా, పర్లా. ఉమ్మడి ప్రకాశం జిల్లా వైసీపీ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల సమావేశంలో వైఎస్ జగన్. సో అది జగన్మోహన్ రెడ్డి గారు ఇట్లా నిన్న ఉమ్మడి ప్రకాశం జిల్లా నాయకుల మీటింగ్లో మాట్లాడారు. సో ఇవ్వండి 3 పత్రికల్లో ఉన్న వార్తలు, వాటిలో వాస్తవాలు, వాటి ఉద్దేశాలన్నీ చెప్పుకున్నాము. చివరి వరకు చూసిన వాళ్ళు లైక్ చేయండి. మీరు చేసే ప్రతి లైకు ఇంపార్టెంటే. మీరు చేసే ప్రతి లైకు అండ్ కామెంట్ కూడా ఇంపార్టెంటే. సో మ్యాక్సిమం లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.